వస్తున్నాడు వస్తున్నాడు మన సీనన్న అన్న అంటే ఆదుకునే మన సీనన్న జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ప్రియమైన విశాఖ తూర్పు నియోజకవర్గ ఓటరు మహాశయులకు విజ్ఞప్తి 30 ఏళ్ల రాజకీయ అనుభవం ఎన్నడూ పార్టీని వీడని సంస్కారం యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా జనరల్ సెక్రటరీగా తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా కోవిడ్ సమయంలో విశాఖ పార్లమెంటుకు కన్వీనర్ గా ఇలా ప్రతి క్షణం నేనున్నానని తూర్పు నియోజకవర్గ ప్రజల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు మన ప్రియతమ నాయకులు గుత్తుల శ్రీనివాసరావు గారు. పేదల పాలిటి పెన్నిది నువ్వే శ్రీనన్న శ్రీనన్న అడుగు బలహీన వర్గాల నేస్తం శ్రీనన్న శ్రీనన్న కష్టం వచ్చిందంటే ఆదుకుంటాడు శ్రీనన్న తూర్పు నియోజక ఎమ్మెల్యే నువ్వేనన్నా పుట్టింది వెనకబడిన కులంలో అయినా తన అనుకున్న బడుగు బలహీన వర్గాల వారందరికీ చేయూతనందిస్తూ ముందుకు నడిపిస్తూ జాతీయ కాంగ్రెస్ పార్టీ యొక్క విలువలను ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేస్తూ ఇందిరాగాంధీ ఆశయాలను సోనియా గాంధీ ఆదర్శాలను రాహుల్ గాంధీ ఆలోచనలను దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అభివృద్ధి కలలను సాకారం చేయడానికి వచ్చినటువంటి మన ప్రియతమ నాయకురాలు షర్మిలమ్మ అడుగుజాడలను స్ఫూర్తిగా తీసుకుంటూ తూర్పు నియోజకవర్గం నుండి మన ప్రియతమ నాయకుడు శ్రీ గుత్తుల శ్రీనివాసరావు గారు కాంగ్రెస్ పార్టీ తరపున తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నారు. కావున ప్రజలందరూ తమ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు ముద్రను హస్తం గుర్తుపై వేసి గెలిపిస్తారని ప్రార్థిస్తున్నారు. జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై శ్రీనన్న జై జై శ్రీనన్న. మన గుర్తు హస్తం మన అభ్యర్థి గుత్తుల శ్రీనన్న. ఈరోజు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపు నుంచి నా పేరు గుత్తుల శ్రీనివాసరావు అండి. మల్లికార్జున ఖర్గే గారు ఈరోజు నాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి నన్ను అభ్యర్థిగా గుర్తిస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ డాక్టర్ వైఎస్ షర్మిలమ్మ గారు నాకు బీఫామ్ చేతికి ఇచ్చి ఈరోజు నా నామినేషన్లో పత్రంలోని బీఫామ్ని సబ్మిట్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి దుర్భర పరిస్థితి ఏంటంటే రెండు పెద్ద సామాజిక వర్గం లాంటి వ్యక్తులు మధ్యన జరుగుతున్నటువంటి పోరాటం. వారిద్దరూ కూడా ప్రజాక్షేత్రంలో ఎన్నికల్లో గెలిచి ప్రజలకి ఎటువంటి ఉపకారం చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఇద్దరు శక్తుల మధ్యని ఒక చిన్న సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గుర్తించి నాకు అవకాశం ఇచ్చినందుకు ఈరోజు ప్రజల్లో ప్రతి కుటుంబంలో జరుగుతున్నటువంటి అన్యాయం కానీ లేకపోతే ఇబ్బంది కానీ ఇంకా ఏదైనా ఉన్నటువంటి పరిస్థితులు ప్రతిదీ కూడా చిన్నప్పటి నుంచి నేను ఈ యొక్క నియోజకవర్గంలో పుట్టి పెరిగి ఇక్కడే చదువుకుని ఇక్కడే ఎల్ఎల్బి దాకా చేసినటువంటి వ్యక్తిని కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఏ విధంగా డెవలప్ చేయాలి, ముఖ్యంగా చెప్పాలంటే తూర్పు నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్య ఉంది. ఇక్కడి నుంచి శ్రీకాకుళం వెళ్ళాలంటే గంటన్నరలో వెళ్ళిపోవచ్చు. అటువంటిది వెంకోజీపాలెం మొదలుకొని హనుమంతవాక నుంచి మారికవలస వరకు వెళ్ళే లోపే గంటన్నర పడుతుంది. దీన్ని తక్షణమే ఫ్లైఓవర్ నిర్మించి తూర్పు నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి ఉన్నటువంటి ఇబ్బందిని క్లియర్ చేస్తాము. అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ని అత్యంత తొందరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఇక్కడి నుంచి ఫ్లైఓవర్ వేసి ఈ యొక్క ఏవైతే ట్రాఫిక్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా నేను ప్రభుత్వంతో పోరాడి తప్పనిసరిగా డైరెక్ట్ భోగాపురం వరకు వెళ్ళేటువంటి ఫ్లైఓవర్ని నిర్మిస్తాము. అదేవిధంగా తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో ప్రజలకి ఎటువంటి ఉపకారం లేదు. ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ కార్పొరేట్ హాస్పిటల్లో మినిమం పేద ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా మినిమం 10 to 15% వారు ఉచిత వైద్యం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము ఈ యొక్క డిమాండ్ని వాళ్ళతో ఫైట్ చేస్తాం. యాజమాన్యంతో ప్రజల తరపు నుంచి ప్రతి పేద ప్రజకి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే 500 రూపాయలే
సిలిండరు, అలాగే ప్రతి ఆడపడుచుకి కూడా 8,333 రూపాయలు ఆడపడుచు ఇంటికి డైరెక్ట్గా వారి ఖాతాలోకి వెళ్ళిపోతుంది. అలాగే దేశంలోని 30 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి వస్తాయి. మన రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు వస్తాయండి. రైతు రుణమాఫీ 2 లక్షలు ఉన్నది. ప్రతి పేదవాడికి కూడా అన్ని అనుకూలంగా ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోమని, కాంగ్రెస్ తాలూకా హస్తం గుర్తుకు ఓటేయమని, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి ఓటేయడం వల్ల ప్రజలకు జరిగే నష్టం ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ ఎలాంటి దుర్భర పాలన పరిపాలిస్తుందనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. దీనికి తోడు సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంతో కొమ్ము కాస్తూ ప్రజల్ని ఎటువంటి విధంగా ఇబ్బంది పెడుతున్నటువంటి బీజేపీతో ఇంటర్నల్గా పొత్తులు పెట్టుకుని మీరు వైఎస్ఆర్సీపీకి ఓటేసినప్పటికీ కూడా అది తిన్నంగా వెళ్ళి బీజేపీ పార్టీకి వెళ్తుంది. అలాగే డైరెక్ట్గా పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం, జనసేన ఉన్నటువంటి ఈ 2 పార్టీలు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల మీరు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఎలక్షన్ జరుగుతుందండి. ఇక్కడ ఇండియా కూటమి తరపు నుంచి, వాళ్ళు ఎన్డీఏ కూటమి తరపు నుంచి. ఎన్డీఏ కూటమిలో 2 పార్టీలు ఉన్నాయి. ఒకటి జగన్ పార్టీ, 2 తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమితో స్నేహం చేస్తున్నాయి. అందువల్ల మీరు ప్రజలు విజ్ఞతతో ఆలోచించి మీరు బీజేపీకి ఓటేస్తున్నారని గమనించి ప్రత్యామ్నాయంగా దేశంలో ప్రత్యేక హోదా ఇవ్వాలన్నా, రైల్వే జోన్ ఇవ్వాలన్నా, మన స్టీల్ ప్లాంట్ని మళ్ళీ ప్రభుత్వ పరంగా నడిపించాలన్నా, ప్రజల తాలూకా ఇబ్బందులన్నింటినీ కూడా గమనించి కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యం కాబట్టి ఈ అదానీలు, అంబానీలని తరిమి కొట్టండి. మళ్ళీ స్వతంత్ర ఉద్యమాన్ని తీసుకురాకుండా కాపాడండి. కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, హస్తం గుర్తుకి ఓటేసి గెలిపించండి అని చెప్పి మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్.